ద బూయా అవార్డ్స్‌లో ఓటేయటానికి జస్ట్ ఇంకా 12 గంటలు మాత్రమే మిగిలున్నాయి అన్న. ఇంకా మీరైతే గనుక ఓటేయకపోతే గనుక ప్లీజ్ ఒకసారి గేమ్ ఓపెన్ చేయండి. మీకు గేమ్‌లో ఈ విధంగా ద బూయా అవార్డ్స్ అని కనబడతది. నేను దాంట్లో 3 కేటగరీస్‌లో అయితే నామినేట్ అయితే అయ్యాను. మీ ఇష్టం, మీరు మూడిట్లో ఏస్తా అంటే ఏంటి, అది మీ ప్రేమ అని అనుకుంటాను. బట్ మీరు గనక నాకు ఓటేయాలి అని అనుకుంటే ద బెస్ట్ రీజనల్ క్రియేటర్ అవార్డ్ మాత్రం ప్లీజ్ దయచేసి నాకు ఓటేయండి బ్రో. మిగతా క్రియేటర్స్ అందరూ వేరే హిందీ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. అండ్ అంతేకాదు మన రీజియన్ అనే కాదు, తమిళోళ్ళు, కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకి పెద్ద హిందీ యూట్యూబర్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. బట్ నేనైతే ఎవరి సపోర్ట్ వల్ల గెలిచాను అన్న ఇదైతే నాకొద్దు. జస్ట్ కేవలం మీ సపోర్ట్ వల్ల గెలిచానన్న అదే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిద్ది. సో ప్లీజ్ అందరూ దయచేసి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రీల్ని. అండ్ ఒకవేళ మీ దగ్గర 2 అకౌంట్ ఉంటే 2 అకౌంట్తో వేయండి, 3 అకౌంట్ ఉంటే 3 అకౌంట్ వేయండి, ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లతో ఓట్ అయితే వేయండి అన్న. నేనైతే 3 కేటగిరీస్లో నామినేట్ అయితే అయ్యాను. సో మర్చిపోకుండా అన్నిటిలో ఓట్ వేయండి బ్రో. అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఒకవేళ ఓటేసి ఉంటే చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. నేను మర్చిపోలేను మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ని. థ్యాంక్ యూ, బాయ్.